మగచింత ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఈ ఉదయకాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ మా కొరకు ప్రార్థిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ కొరకు కూడా మేము అనునిత్యము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన ప్రతి స్థితిగతులను మారుస్తుంది. ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే కేవలం దేవుని కృప, అందుని బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతిద్దాం. ఈ రోజు దేవుని వాగ్దానం వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారా? అయితే అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లయితే తెలిసి చూడండి. ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 40వ వచనం. వారు మనవి చేయగా ఆయన పుర్రెలను రప్పించెను, ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచెను. ఇశ్రాయేలు ప్రజలు అనేక సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించడానికి సేవకుడైన మోషే గారిని దేవుడు ఏర్పరచుకుని వారిని బానిసత్వం నుండి విడిపించి దేవుడు వారికి ఇస్తానన్న కానాను భూమికి వారిని తీసుకువెళ్ళడానికి అరణ్య మార్గంలో వారు ప్రయాణమై వెళ్తున్నారు. ఈ ప్రయాణమై వెళ్తున్న మార్గంలో వారికి కావాల్సిన ఆహారము ఎంతగానో దాహము చేసినప్పుడు నీరు ఏమీ కూడా వారికి దొరకదు. ఎందుకంటే వారు ప్రయాణించే మార్గం ఎలాంటిదంటే ఒక అరణ్యమైన మార్గము, చుట్టూ ఏమి కూడా ఉండవు. మనకంటే ఇప్పుడు ఈ రోడ్లు అనేవి ఇలాంటివన్నీ వచ్చినాయి, కానీ చక్కగా తాగడానికి ఏదైనా ఆహారం కావాల్సిన దాహం వేసినా ఎక్కడైతే అక్కడ మనకు షాపులు ఉంటే మనం తీసుకుంటాం. కానీ ఆ సమయంలో ఆ కాలంలో వారు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎంతగానో వారికి తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్లు కానీ ఏమీ కూడా లేదు. వారు సనుకున్నప్పుడు మోషే గారు ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ఆహారము ఎంతగానో నీళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేవుడు వారికి వాగ్దానం చేశాడు, ఆ కానాను భూమిని వారికి ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి వారి అవసరతలను దేవుడు ఎరిగి వారి అవసరానికి కావాల్సిందనేది కూడా దేవుడు సమకూర్చాడు. ఎంతగానో వారు మాంసం కోసం ఎదురు చూసినప్పుడు, మాంసం అడిగినప్పుడు దేవుడు వారికి పుర్రెలను పంపించాడు అని చెప్పి మనకు లేఖనం అనేది సెలవిస్తుంది. ఆకాశం నుంచి దేవుడి వరకు ఒక మాంసం అనేది పంపించాడు. ఈ రోజు నీ జీవితంలో నాకు ఏమీ లేదని నువ్వు బాధపడుతున్నావా? నాకు తినడానికి ఆహారం లేదండి, లేదంటే నాకు ఉండడానికి ఇల్లు లేదండి, లేదంటే నాకు చదువుకోవడానికి అవసరమైన సదుపాయాలు కూడా ఏమీ లేవు అని చెప్పి ఇంకా ఎదురాటల మీద నువ్వు ఆశపడుతున్నావా? అలా ఆశపడినప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే దేవునికి కావలసినది ఇస్తాడు. చాలా మంది ఎన్ని ఉన్నా కూడా తృప్తి లేని జీవితం అనేది జీవిస్తూ ఉంటారు. కొంతమంది కోట్లలో సంపాదన అనేది ఉంటది, వారికి కావలసిన తిండి ఉంటుంది, వారికి ఉండడానికి బంగ్లా ఉంటుంది, వారికి ఎక్కడికైనా వెళ్ళడానికి చక్కటి వాహనాలు కూడా ఉంటాయి. అయినా కూడా ఎంతగానో తృప్తి లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే లేని వారికి ఏదైతే కావాలో వారికి నేను ఇస్తానని చెప్పి దేవుడు మనకు వాగ్దానం అనేది చేస్తున్నాడు. అక్కడ భూమి పండని ప్రదేశంలో కూడా దేవుడు వారికి ఆహారం అనేది ఇచ్చాడు, మన్నాను అనేది కురిపించాడు. అసలు అది అసాధ్యం, కానీ అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేయగలిగిన ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ వచనంలో దేవుడు వారిని తృప్తిపరిచాడు. ఈ తృప్తిపరచను అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు వారికి ఏదో సగం సగం ఇచ్చి వారిని వదిలేలే, వారికి కావలసినంత సమృద్ధిగా దేవుడు వారికి ఇవ్వడం అనేది జరిగింది. వారు సమృద్ధిగా ఆహారం అనేది తీసుకోవడం జరిగింది. ఆ సంవత్సరములన్నీ కూడా వారు ప్రయాణం చేసి వెళ్ళారంటే చూడండి, మనం ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఆ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మనం ఎన్నో ప్లానింగ్ అనేది మనం చేసుకుంటాం. ఆహారం ఎలాగా, బ్రేక్ఫాస్ట్ ఎలాగా, నైట్ ఫుడ్ ఎలాగా, ఎక్కడ స్టే చేయాలి, ఇవన్నీ కూడా ఎన్నో మనం ప్లాన్ చేసుకుని మనం ఎదరికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఎన్ని చేసుకున్నా ఎక్కడో చిన్న మిస్టేక్ అయిందంటే మనం ఎంతగానో బాధపడతాం. కానీ అంతమంది ప్రజలు దగ్గర దాదాపు లక్షల్లో ఉంటారు. అంతమంది ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు కనుక మోషే గారి నాయకత్వంలో వారిని నడిపించడం అనేది జరిగింది. అంతమంది ప్రజలకు దేవుడు ఎంతగానో వాగ్దానం చేశాడు. కాబట్టి వారికి ఆహారము, తాగడానికి నీళ్ళను కూడా ఇవ్వడం, సమృద్ధిగా ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు నీ జీవితంలో నాకు దేవుడు ఏమి ఇవ్వట్లేదని చెప్పి అనుకుంటున్నావా? అయితే ఎంత మాత్రం నువ్వు ఆ విధంగా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నీకు వాగ్దానం చేశాడు ఇస్తానని. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నువ్వు నమ్మకం ఉంచి, ఆయనందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థించినట్లయితే కంపల్సరీ కొన్నిసార్లు ఆలస్యమైన దేవుడు నీకు ఇస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది,
యేసు ప్రభువు పరలోకం నుండి జీవాహారం నేనని చెప్పి మనకు లేఖనం సెలవిస్తుంది. చూసారా, జీవాహారం నేనని చెప్పి ఆయన మనకు సెలవిస్తున్నాడు. మరి ఆయన మనకు జీవాహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మరి అలా ఉన్నట్లయితే దేవుని ప్రార్థించినప్పుడు దేవునికి ఎంతగానో జీవాహారం అనేది ఇస్తాడు. శరీరానికి మన్నా ఎలాగో అలాగే మన ఆత్మీయతకు, మన ఆత్మకు జీవాహారము అలాగా. ఆ జీవాహారము మనకు సమృద్ధిగా ఉన్నప్పుడే మనం ఆత్మీయతలో నడిపించబడతాం. మన జీవితంలో కొన్నిసార్లు అనన్యం వంటి సుడిగుండాలు, సమస్యలు ఎదురవచ్చు. వనరులు లేకపోయినా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనుషులు సహాయం అందకపోయినా పరలోకం నుండి సహాయం మనకు అందుతూనే ఉంటుంది. చివరిగా ఒకటి చెప్తున్నాను, మనవి చేయడం మన పని అయితే మరి అసాధ్యమైన రీతిలో మరి మనల్ని తృప్తిపరచగలిగిన దేవుడు చేయడం దేవుని పని. ఆయన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరము తీర్చడానికి ఆయన ఎంతగానో సమర్థుడు. ఆయన ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు. మనుషుల అవసరాలు ఎంత పెద్దవైనా, మార్గం లేని అరణ్యం వంటి పరిస్థితులు ఎదురైనా మన దేవుడు మనల్ని నడిపించగలడు. ఆయనను నమ్ముకుని మనవి చేసేవారిని ఆయన ఎప్పుడూ కూడా చెయ్యి విడువడు. ఆయన తన బిడ్డలను తృప్తిపరచడానికి పరలోక సైత నిధులను ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ నిధులను నువ్వు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే ప్రార్థించు. ప్రేమగలని తండ్రి, కృపగలని దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం నాయనా. అవును నాయనా, మాకు అవసరానికి మమ్మల్ని ఎంతగానో మాకు కావాల్సినవి ఇచ్చి మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలు నాయనా. మరి మా ప్రియులు ఎవరి జీవితంలో అయితే మరి ఏ అవసరతలతో మరి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన మనవులన్నింటినీ విని వారి జీవితంలో వారి తృప్తిని దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో చిన్న ప్రార్థన వినిపించడం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించిన గాక. ఆమేన్. దేవుని చిత్తం మీద రేపటి దినం మరొక వాదనతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.